హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఈరోజు చూస్తామండి. ఓకేనా? మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అండ్ నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ మీ మనసులో అనుకొని చూడండి. సో మనం రీడింగ్లోకి వెళ్ళిపోతాం. మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుంది మీ లైఫ్లో? యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఈరోజు చూస్తాం. మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుంది? టెంపరెన్స్, డెత్, Knight of Swords, the Hierophant, 5 of Wands, Knight of Pentacles, the Sun card, Ace of Wands, 9 of Wands, Wheel of Fortune, 2 of Cups, King of Pentacles, Judgment, 8 of Pentacles, the Emperor. మేజర్ అక్కడ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయండి, సో చాలా స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పొచ్చు. ద డెవిల్ అండ్ 2 of Swords అండి, 9 of Cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? Knight of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ మనం చూసుకుంటే మీ పర్సన్ తను లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసుకుని వెళ్ళిపోయిన పర్సన్ కూడా ఉంటారనమాట. డెత్ కార్డ్ వచ్చింది. సో మళ్ళీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తారండి. మీరు ఎలా ఉన్నారు అంటే మీ ఎమోషన్స్ మీరు అన్ని బ్యాలెన్స్ చేసుకుని అండ్ అంటే మీకు ఎంత బాధ అనిపించినా సరే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగానే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే ధైర్యంగా ఉండడానికి అండ్ ఎవరి విషయంలో కూడా మీరు హట్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారనమాట. ఇంకే పర్సన్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చండి. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో సో వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారనమాట. ఆల్రెడీ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంది ఇక్కడ. ఒక పర్సన్ని నమ్మి మీరు చాలా బాధపడుతున్నారు అండ్ ఒక పర్సన్ని నమ్మేసి ఆ నమ్మకం అనే మాటకే విలువ లేకుండా అయిపోయింది అనమాట మీ దృష్టిలో. సో ఇంకా ఎవరిని నమ్మే పొజిషన్లో మీరు లేరు. మీకు ఎంత బాధ అనిపించినాకి అండ్ ఇంకా మీ మనసులో ఎంత పెయిన్ ఉన్నా సరే అన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ డెత్ కార్డ్ వచ్చేసి మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుందండి. అండ్ మీతో ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వడం చూపిస్తుంది అనమాట. మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుందండి. ఓకే, అండ్ కొంతమందికి మాత్రమే హెల్త్ ప్రాబ్లం ఏదో చూపిస్తుంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ అయితే అవుతుందన్నమాట ఈరోజు చాలా మందికి. ఓకే, మీ లైఫ్లోకి కొంతమందికి మీ పాస్ట్ పర్సన్, కొంతమందికి న్యూ పర్సన్ అయితే వస్తారండి. ఖచ్చితంగా వారితో మీకు రీయూనియన్ అయితే ఉంది. పూర్తిగా ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుందేమో, ఇంకా ఈ పర్సన్ మీరు కలుసుకోలేరేమో అనే విధంగా మీరు హోప్ ఇంకా వదిలేసుకొని బాధపడతా ఉన్నారు అంటే మళ్ళీ హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఈ పర్సన్ తన మనసుకు తెలుసండి, తను మిమ్మల్ని ఇగ్నోర్ చేశారని, మిమ్మల్ని బాధ పెట్టారని, మిమ్మల్ని కేర్ చేయలేదని ఈ పర్సన్కి తెలుసు. అండ్ తను చాలా ఇన్మేచ్యూర్గా ప్రవర్తించారు మీ విషయంలో అనే విధంగా కూడా ఈ పర్సన్కి తెలుసు. కానీ ఇక్కడ కొంతమందికి క్యాస్ట్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది. కొంతమందికి ఫ్యామిలీ మీతో మ్యారేజ్కి ఒప్పుకోకపోవడం వలన కూడా ఈ పర్సన్ ఇంకా ఏం చేయలేని పరిస్థితి కూడా ఉండొచ్చు అనమాట. ఓకే,
ఈ పర్సన్ తన ఇంట్లో తనే పెద్దగా అయి ఉండి అండ్ తన ఫ్యామిలీ బరువు బాధ్యతలన్నీ తనే మోస్తూ ఉంటే ఇంకా మీ పరంగా తను ఏం యాక్షన్ తీసుకోలేని పరిస్థితి అనమాట. ఇంకా మీ పరంగా తను ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి అనమాట ఈ పర్సన్‌ది. కాబట్టి మిమ్మల్ని ఈ పర్సన్ ఎన్ని రోజులు ఇగ్నోర్ కూడా చేసి ఉండొచ్చు. కొంతమందికి ఇక్కడ కెరియర్ పరంగా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టుగా మళ్ళీ ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి రావడం అయితే చూపిస్తుందండి. ఓకే. అంటే ఇన్ని రోజులు కెరియర్ గురించి అండ్ క్యాస్ట్ డిఫరెంట్ అని లేదా సొసైటీ గురించి ఆలోచించి ఏదైనా ఉండొచ్చు. సో, తను మిమ్మల్ని దూరం పెట్టేసి ఉంటే ఇప్పుడు మీ గురించి తను పాజిటివ్‌గా ఆలోచించడం అయితే జరుగుతుందనమాట. మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ చాలామంది ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానీ అండ్ గెట్ టుగెదర్ పార్టీస్కి అటెండ్ అవ్వడం చూపిస్తుందన్నమాట. ఓకే. అండ్ కొంతమందికి మాత్రం ఇంకా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మీరు చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారండి. మీ చుట్టూ ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిదనమాట. మీ పర్సన్‌తో కూడా కావచ్చు. తనలో ఇమ్మెచ్యూర్‌తనం ఉంది కదా! కాబట్టి తను ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టేసి ఉంటే, ఇప్పుడు మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే, మళ్ళీ ఎందుకు వచ్చావు అనే విధంగా కూడా మీరు తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది. మరి మేజర్‌గా కాదు. చిన్న ఆర్గ్యుమెంట్స్ మాటకు మాట ఏదో అనుకోవడం లాంటిదనమాట. ఓకే. ఈ పర్సన్ మీ విషయంలో తనేదో యాక్షన్ అయితే తీసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారండి. కానీ ఈ పర్సన్ స్లో మూవ్‌మెంట్‌లో ఉన్నారు. మీ విషయంలో తను కమిట్మెంట్ ఇవ్వాలి మీకు. అది ఏ విషయంలో అయినా సరే ఈ పర్సన్‌కి మీరు చాలా విధాలుగా హెల్ప్ చేశారు. మనీ విషయంలో, కెరియర్ విషయంలో. ఒకవేళ ఈ పర్సన్‌లో ఇమ్మెచ్యూర్‌తనం వలన తను వేరే వారి మీదనే ఎక్కువగా ఆధారపడతా ఉండొచ్చు. వారి ఫ్యామిలీ గానీ, వారి ఫ్రెండ్స్ సర్కిల్‌లో గానీ తను ఏం చేయాలనుకున్నా ఫ్యామిలీ అడ్వైస్ తీసుకోవడము, లేదా ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకోవడము అలా గూడా అండ్ లేదా మీ అడ్వైస్ తీసుకుంటా తను ముందుకెళ్ళి ఉంటారనమాట. అంటే కెరియర్ పరంగా మీరు ఈ పర్సన్ సక్సెస్ అవ్వడానికి మీరు చాలా హెల్ప్ చేసి ఉంటే, ఇంకా ఇంత మంచి పర్సన్‌ని తను అనవసరంగా తనే హర్ట్ చేశారు, బాధ పెట్టారు అనే విధంగా తను గిల్టీ‌గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అండ్ మీకేదో కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచించడం అయితే జరుగుతుంది. కాకపోతే కొంచెం ఇంకా టైం పడుతుంది అనే విధంగా చూపిస్తుందండి. ఓకేనా? ఈ పర్సన్‌కి మీతో హ్యాపీగా ఉండాలి అనే విధంగా తనకుంది. కానీ తన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చండి వారి లైఫ్‌లో. సో, ఓకే. కాబట్టి తను వాటి గురించి ఎక్కువగా ఆలోచించి తను ఉండిపోతున్నారనమాట. మేబీ తనకి గూడా కొంచెం పెయిన్ అనిపించడము, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు గూడా ఉండొచ్చు ఈ పర్సన్‌కి. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ కలవకపోవడానికి ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉందనమాట. ఓకే. వారి ఇంట్లో వారి మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేదా ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్ వారి చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో తను ఫైటింగ్ చేసి కూడా మీ దగ్గరికి రావడం అయితే చూపిస్తుందండి. ఓకే. అంటే ఇన్ని రోజులు ఈ పర్సన్‌ని మీ దగ్గర రాకుండా ఎవరైతే ఆపుతున్నారో వారితో కూడా ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం చూపిస్తుంది. మీ పరంగా తను యాక్షన్ తీసుకోబోతున్నారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయితే హర్ట్ చేశారో, ఏ విషయంలో అయితే మిమ్మల్ని వేరే వారికి ఇంపార్టెంట్ ఇచ్చి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో అవన్నీ తనకి చాలా గుర్తుకొస్తున్నాయండి. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తను ఆ విషయాన్ని మర్చిపోదాము అనుకున్నా అది పదే పదే తనకి గుర్తుకొస్తుందనమాట. మిమ్మల్ని ఏ విషయంలో అయితే బాధ పెట్టారో అది పదే పదే తనకి గుర్తుకొచ్చి చాలా బాధపడతా ఉన్నారనమాట. 24/7 ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్. వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారు. అండ్ ఇది డివైన్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంటుంది కొంతమందికి. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ కూడా చూపిస్తుందండి. థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఈ పర్సన్ మ్యారేజ్ అయిన వారు మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటాను అని కూడా మిమ్మల్ని వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది. సో, ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది మనకు డెవిల్ కార్డ్. కొంతమందికి మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ రిలేషన్‌లో ఉన్నారండి. ఒకవేళ ఈ పర్సన్ అక్కడి నుంచి తను బయటకు రావాలి అని అనుకున్నా బయటకు రాలేని స్థితి అనేది తనకుందండి. ఓకే. అంటే ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయారనమాట. ఇంకా బయటకు రాలేని స్థితి తన చేతులారా తనే అక్కడ ఇరుక్కోవడం అనమాట ఈ పర్సన్. ఓకే. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇంకేం లాభం తను రాలేని పొజిషన్‌లో ఉన్నారు కదా! ఈ పర్సన్ మీతో ఇలా ఆడుకున్నారు. ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌తో కూడా అలాగే ఆడుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్‌లో పోయి ఇరుక్కున్నారనమాట. అంటే మీలాగే అందరూ ఉండరు అనే విషయం ఈ పర్సన్‌కైతే అర్థమైందండి. ఓకే. అందరూ మీ అంత మంచివారు అయితే ఉండరు అనే విధంగా తనకి అర్థమైంది. సో, తన మీద తనకి కోపం వస్తుందనమాట ఇంకా. ఈ పర్సన్‌కి అనవసరంగా తన చేతులారా తనే ఇక్కడికొచ్చి ఇరుక్కోవడం అయితే తను చేశారనమాట. మేబీ అక్కడ తనకు గౌరవం ఉండకపోవచ్చు. మీ అంత కేరింగ్ ఈ పర్సన్‌కి అక్కడ లభించకపోవడం గానీ
ఇంకా ఈ పర్సన్ ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. పొజిషన్ చూసుకుంటే మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. కానీ థర్డ్ పర్సన్ చేతిలో ఇరుక్కొని ఉన్నారనమాట ఈ పర్సన్. కేవలం మనీ గురించి మాత్రమే బెనిఫిట్స్ చూసుకునే పర్సన్ కూడా ఉంటారనమాట. ఈ పర్సన్‌ని పట్టించుకోకపోవడం కూడా జరిగి ఉంటుందండి. ఓకే. తనకు అర్థమవుతుంది. మీరేంటి అండ్ అదర్ పర్సన్ ఏంటిది అండ్ థర్డ్ పర్సన్‌లో ఉన్న డెవిల్ ఫేస్ అనేది బయటకు రావడం అనమాట. ఈ పర్సన్‌కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి. దాని విషయంలో కూడా ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఇగ్నోర్ చేశారో, థర్డ్ పర్సన్ రిలేషన్‌ని ఏ పర్సన్ అయితే చూసుకొని వెళ్ళిపోయారో, సో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి, మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అయితే ఉంది. అండ్ ఈ పర్సన్‌కి తనలో ఉన్న ఈగో అండ్ సాడిజం అంటారు కదా! అలాంటిది మాత్రం పోలేదండి. ఓకే. అక్కడ తను ఉండలేకపోతున్నారు. అక్కడ తనకు చాలా భారంగా అనిపిస్తుంది. మీలాంటి పర్సన్ ఇంకెక్కడ ఉండరు అని తనకి అర్థం అవుతుంది. కానీ తన ఈగో అనేది తను పక్కకు పెట్టడం లేదండి. ఇప్పటికి కూడా ఈ పర్సన్. ఓకే. ఈ కార్డ్స్ తీసేసి మనం ఆల్ సైన్స్ వరకు చూస్తానండి. మేషరాశి టు మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి వారు 9 ఆఫ్ కప్స్ మీకు రీయూనియన్ అవుతుందండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు ద హ్యాంగడ్ మ్యాన్. ఏదో ఒక విషయంగా మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మిథున రాశి వారు మీ ఫ్యామిలీతో ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు ద వరల్డ్. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మీ చుట్టూ పరిస్థితులు చేంజ్ అవుతుందన్నమాట. ఓకే. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం కానీ అండ్ ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్కి షిఫ్ట్ అవ్వడం లాంటిది కూడా జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ మీ చుట్టూ ఉన్న పీపుల్స్ కానీ పరిస్థితులు చేంజ్ అవుతుంది ఈరోజు. ఓకే. అండ్ సింహరాశి వారు 8 ఆఫ్ స్వర్డ్స్. మీరు స్టక్ అయిపోయారండి. మీరు భ్రమలో ఉన్నారనమాట. చాలా మటుకు సింహరాశి వారు భ్రమలోనే బతుకుతున్నారండి. ఎక్కువగా ఆలోచించి భ్రమ పడడం అంటారు కదా, అలాంటిదన్నమాట వీరికి. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి కన్యా రాశి వారికి మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. అండ్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ లేదా మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి మళ్ళీ రావడం కానీ కొంచెం ఈరోజు హ్యాపీగా ఉంటారనమాట కన్యా రాశి వారు. అండ్ తులారాశి వారు మీకు ఈరోజు మనీ మెటీరియల్స్ చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఈరోజు మకర రాశి వారికి మీ పాస్ట్ పర్సన్తో అనమాట. అండ్ కుంభరాశి వారు 8 ఆఫ్ కప్స్. మీ లైఫ్లో ఏదైనా నెగటివ్ ఉంది అంటే దానిని మీరు మూవ్ ఆన్ చేసేసి న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీనరాశి వారు నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా వస్తారండి ఈరోజు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. అండ్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం. యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం? యూనివర్స్ గైడెన్స్ 2 ఆఫ్ వ్యాండ్స్. ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ట్రెడిషనల్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ అవుతుంది.
అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా చాలా హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటారు, అండ్ గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు, టెంపుల్స్కి వెళ్తారు, ట్రెడిషనల్ వేలో ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారండి. ఓకే. అండ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీ పర్సన్ పాస్ట్. ఈ పర్సన్ పాస్ట్లో మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు, అండ్ ప్రజెంట్ టైంలో ఎలా ఉన్నారు. తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్ కొంచెం ఈగో వచ్చేస్తుందన్నమాట ఈ పర్సన్కి. ఫ్యూచర్కి వచ్చేసి తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని తను సోలోగా మాత్రమే ఉండాలి అనే విధంగా తను ఆలోచించుకోబోతున్నారనమాట. ఓకే. అండ్ మీది పాస్ట్ ఎలా ఉంది. పాస్ట్లో మీరు స్టక్ అయిపోయి ఉన్నారండి. పాస్ట్లో మీ పర్సన్ హ్యాపీగా లేరు, మీరు కూడా హ్యాపీగా లేరు, ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చి ఉంటుంది ఇద్దరి మధ్యలో. అండ్ ప్రజెంట్లో ఎలా ఉండబోతుంది. పాస్ట్కి వచ్చేసి రీసెంట్ పాస్ట్ వస్తుందండి. ఓకే. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటుంది. అండ్ ప్రజెంట్ టైంలో మీకు చాలా హెడేక్గా ఉందండి. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు కొంచెం వారి మాటల వలన కావచ్చు, వారి చేతల వలన కావచ్చు, కొంచెం హెడేక్గా ఉందన్నమాట. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఒక క్వీన్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగా ఉండబోతుందండి. ఓకే. మేబీ ఫ్యూచర్లో మీ పర్సన్ రావడం చూపిస్తుంది. మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.